ప్రైజ్ ది లార్డ్. ప్రస్తుత కాలంలో క్రైస్తవ సమాజంలో చెప్పులు వేసుకోవద్దా వేసుకోకూడదా అనే ఈ టాపిక్ చాలా వైరల్గా మారుతుంది. అయితే నేను ఈ వీడియోని ఎవరినో విమర్శించాలని కానీ ఎవరినో సమర్థించాలని కానీ నేను చేయట్లేదు. కేవలం నా ఆత్మీయ సహోదరుల కోసం ఈ వీడియోని నేను చేస్తున్నాను. మందిరంలో చెప్పులు వేసుకోవచ్చా వేసుకోకూడదా అనేది మనం బిబ్లికల్గా లేదంటే సో అండ్ సోగా ఆలోచించకుండా జస్ట్ జనరల్గా కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. ఇప్పుడు నేను చెప్పులు వేసుకుని ఊర్ల మీద పడి తిరిగి నా బెడ్రూమ్లోకి నా కిచెన్లోకి నేను ఆ చెప్పులతో వెళ్ళను కదా. ఇంట్లోకి చెప్పులు వేసుకోవడానికి మేము ఇష్టపడినప్పుడు దేవుని మందిరానికి చెప్పులు ఎందుకు వేసుకెళ్ళాలి? చెప్పులు తీయడం అనేది ఒక రెస్పెక్ట్ని సూచిస్తుంది. చాలా చోట్ల మనం చూసినట్లయితే గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనం చెప్పులు తీసేస్తాం. మరి దేవుడు ఎంత గొప్పవారో ఆ గొప్ప దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పులు ఎందుకు వేసుకెళ్ళాలి? నేను మాట్లాడితే కొత్త నిబంధనలో ఉన్నాం, ఇది పాత నిబంధన కాలం కాదు అని అంటారు. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, క్రొత్త నిబంధనలో ఉన్నామనంటే దాని అర్థం పాత నిబంధనని కానీ ధర్మశాస్త్రాన్ని కానీ కొట్టివేయాలి అని అర్థం కాదు. యేసుప్రభు ఈ లోకానికి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చారు కానీ కొట్టివేయడానికి రాలేదు. కొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా దేవుడు దేవుడే కనుక దేవునికి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి చెప్పులు తీసేయడం అనేది చాలా మనల్ని మనం తగ్గించుకోవడం, ముఖ్యంగా దేవునికి రెస్పెక్ట్ ఇవ్వడం. కనుక చెప్పులు తీయడం అనేది మంచిది.